ఏంటి ఇల్లు రిజిస్ట్రేషనా? అంతా నేను చూసుకుంటా, నాకు వదిలేయండి. అదే సార్ మొన్నే అప్లై చేశాను, ఈ రోజు రమ్మన్నారు. అదే కదండి నేను చెప్పేది, అన్నీ నేను చూసుకుంటానంటున్నాను కదా. రండి క్యాంటీన్కి వెళ్దాం. ముందు రిజిస్ట్రేషన్ అయితే. అబ్బా కాగితాలు మీ ఇంటికి వస్తాయి, సరేనా? రండి క్యాంటీన్కి వెళ్దాం. సార్ రిజిస్ట్రేషన్ వరకు అయిపోతే. ఎక్స్క్యూజ్ మీ, రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ సార్? ఇదే. మరి క్యాంటీన్కి వెళ్ళేంట్రా నువ్వు చేసేది? అదే నీ ఇష్టం వచ్చిన చోట రిజిస్టర్ ఆఫీస్ పెడితే ఒప్పుకుంటావు అనుకున్నావా? కోర్టు మార్షల్ చేస్తాను, జాగ్రత్త. బీ కేర్ఫుల్. మీ పేరేమన్నారు? లాన్స్ నాయక్ సుబేదార్ భగత్. లాన్స్ నాయక్ గారా? ఏమిట కనపడట్లేదా మీ కంటికి? చేతిలో తుపాకీ ఉన్నా కూడా పెట్టెల దొరలాగా అంతనబడి మీ దృష్టికి. మరి కాదా? నువ్వు స్వామి అంటే మీసారు ఎంటుకు నెక్క పొడుచుకుంటే ముళ్ళ పంది అనుకుంటున్నారా? మరేంటి? నువ్వు స్వామి అది కాదయ్యా, గబుక్కుని చూస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు పెట్టి ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తున్నాడా? నిచ్చోడా ఫేస్ కదా చూడాల్సిందే. మనసు చూడవే స్వామి, మనసు చూడవే స్వామి, మనసు చూడవే స్వామి. ఇదిగో నువ్వు గవర్నమెంట్ లో పనిచేస్తూ జీతం తీసుకుంటా, ఆఫీసులో నిద్రపోనే కాదను, క్యాంటీన్ తిరుగునే కాదను, పంచు తిరుడే కాదను. ఇదిగో పిచ్చోడా, చూడడానికి ఆయన గౌడికి ఏదైనా కనపడచ్చు, కానీ ఆయన నిరాగా గడ్డి తిట్టలేదయ్యా. మరి ఏం తింటాడయ్యా? స్వామి కమ్మటి భోజనం తింటాడయ్యా. ఇదిగో అసలు నాకు అర్థం కదా, మీ గడ్డి గట్టి కనిపిస్తాడయ్యా ఆయన. మొన్న ఈయన కూడా అంతే నానా మాట్లాడు, నేను ఉన్నా కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నువ్వు మధ్యలో అయిపోయాడు, నేను ఉండగానే. ఇట్ట కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అని ఉన్నారు చూస్తుంటే అనంటారా? మీరు మాత్రం ఎందుకు ఊరుకోవడం? సంతకం పెట్టు. నేను దేన్నైనా సహిస్తాను కానీ కరప్షన్ మాత్రం సహించను. బిడ్డా ఏమి జాతకం నీదే? ఓ కొండదేవరా, ఓ తుడుచుకో పెద్ద తుడుచుకో. కొండదేవరా, నిన్నొక ఊర కుక్క తరుముకుంటూ వస్తది, నువ్వు భయపడిపోయి కారు కింద పడతావు. ఆ కారు ఎవరిది అనుకున్నావు సామే? ఎవరిది? నీ పై ఆఫీసర్ మీసాలాయన గారి సెకండ్ సెటప్ ది. డబుల్ ప్రమోషన్, డే అండ్ నైట్ డ్యూటీ. ఆ పని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ పీఠ ఎక్కడ ఉండాల్సింది కాదమ్మా, ఢిల్లీ పీఠ ఎక్కాలా. అమెరికా బుష్, సద్దాం హుస్సేన్ తో పేకాడించుకోవాల్సిన జాతకం ఇది. కొన్ని టర్నింగ్ లో లోపాల వల్ల చుండవు గాని, లేకపోతే టంబరో చక. నీదొకటి తీసి నేను పెట్టుకుంటా. ఏటది? ఓ కోపం వచ్చింది బుల్లికి, నీ పీఠంతో ఒక టిల్లి తీసుకుని నా పుస్తకం పెట్టుకుంటా. సరే. ఓ దొరా, ఓ ఫోటో దీదరా. సరే పర్వాలేదా? పర్వాలేదు, గొడవ ఉండదు కదా? ఏమీ గొడవ ఉండదు. దగ్గర దూరమా? దగ్గరికి రా. ఇంగ్లీష్ ఏంది దొరా? నిన్ను ఏట్రా అంత టచ్చా? టచ్చేసామే, ఇద్దరు కలిసి చేస్తాం సామే. బాడీ ఎక్కడ? ఏం బాడీ సామే? డెడ్ బాడీ. డెడ్ బాడీయా? మీ ఇద్దరు కలిసి చంపిన డెడ్ బాడీ. మేమిద్దరం కలిసి చంపడం సామే? అది దాని మొగుడు చంపి జైలుకి వచ్చిందిరా. మీ ఇద్దరు కలిసి చంపారు కదా. నా సెల్లెట్టా ఉంది? ఎవరు సైల్ అయినా ఒక రకంగా ఉంటదమ్మా. వెనకాల ఖాళీ ప్లేస్, ముందు కటకటాలు. ఏంట్రా ఈ టిల్లేంటి? ఏమి లేదు సామే, పెద్ద పెద్దోడితో ఫోటో దించుకుంటే కోయిదలకు రేటు పెరుగుతుంది సామే. బొక్కలో పెడతారనుకోలా. కోయిదర్లారా, ఎవరితో పడితే వాడితో టిల్ దిగొద్దు. సామేవుడు ఆ సామేవుడో తెలియటం లేదు. వస్తాను తోరా. మళ్ళీ బయటకు వచ్చావా? సెల్లో పడేసి కుళ్ళబడుతున్నావు, ఏమనుకున్నావో? జైలర్ బావా, బెయిల్ ఎప్పుడు ఇస్తున్నా? నీకు బెయిల్ తప్పడం డోపం లేదు. చీకటి పడి చీకట పడితే బెయిల్ ఇస్తారా సామే? ఈయన సస్తారా సార్? నువ్వు సెల్లో మొత్తం అవుట్డోర్ అయిపోయింది. అబ్బా, ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గాడు, వేలం పాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది? ఏం లాభం లేదండి. మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు నువ్వు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద. దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది ఉంది అని ఊరికే ఊరించేకు, అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాను, ఒక గ్రైండరు, ఒక మిక్సరు ఇస్తానంటున్నాడు కదా. అంతకంటే కాస్ట్లీ థింగ్ మనం అనౌన్స్ చేసామనుకోండి, అప్పుడు మన చీరలన్నీ గారిలో వెళ్ళిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం. కావాలంటే ఓ జయవర్మాలో తువాలో ఇద్దాం. ఓ జేబురు వాళ్ళను గోచుగుడ్డుకి లాభం లేదండి. ఇది ఒక మరిచి కారు ఇద్దాం. చీరకు కారు, చీరకోనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చెప్తున్నాడు, ఈ ఆలోచన బాగుందయ్యా. రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు రండి రండి, చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు రండి రండి బాబు. చెంచురాముడు, ఈ మారుతి కారు పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ 3వ ర్యాంకులో ఉండేవా? ఇదిగా
ఈ వ్యవహార పథకం పెట్టు 4 నెలల్లో 12 ర్యాంకులకు వచ్చేసాం. ఈ అదవ పథకం ఆ తిమ్మాజీగాడు ఇచ్చాడయ్యా. ఆ రవితేజ గారు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు, కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు, ఈజీ చైర్లు ఇచ్చేస్తున్నాడు, సైకిళ్ళు ఇచ్చేస్తున్నాడు. మనం అంతకంటే పెద్ద లెవెల్లో ఓ రైలు కారు ఎట్టేద్దాం, కస్టమర్లు అందరూ కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు. దా దా కారు ఎట్టేద్దాం అని కారు కోతలు కూర్చో. ఇప్పుడు చూడు 12 పోయింది, గో బద్దలైపోయింది. మాడు మిగిలినందుకు సంతోషించండి. వాళ్ళ ఐడియాలు వేస్తాం. అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది. అలా గోలెట్టేస్తాం ఏంటి? చీరల వెనకాల మీ చరిత్ర పబ్లిక్ బాగా తెలుసు. ఎక్కడికి నాకు ఒళ్ళు మండిందంటే నీ చర్మం ఒలిపించేసి చీర వేయించేస్తాను. ఏదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయినా మాట్లాడి మాట్లాడబెట్టి అమ్మాజీ. మొండోడు పెద్దోడు ఆడితో ఏం మాట్లాడతామయ్యా? సరే కానీ చెంచురావుడు, గ్రైండరు సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా, జనం ఎందుకు ఇవ్వలేదంటావు? ఖరీదైంది గనకే కారు కొనండి అమ్మా తల్లులారా. ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు గాని చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తారు. అదే జరిగింది. డబ్బులు పోసి చీరలు మేము కొంటాం, ఆ బ్రహ్మాజీ గారు చెంచురాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్మడ బల్లాదూరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇంకా అనుకునేవి మీకు చెప్పానంటే ఎక్కడికి అవి ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చీరతో నీ పీ కురేసి షోరూమ్ లో కారు పక్కన ఏలాడు కట్టించా. వాడి సంగతి వదిలేవయ్యా. సరే గాని ఆ రవితేజ గారి బిజినెస్ మీద ఎలా దెబ్బతిద్దామంటావు? నేను చెప్తా. చాలు చెప్పింది చాలు బాబు, నువ్వు పక్క తప్పు. మొన్నే మహాలక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో ఓ మాట అనుకున్నాను. అది గనక జరిగిపోయిందా ఆ రవితేజ గారు మొత్తం మనం టాప్. గురు ఈ బొమ్మ ఎలా ఉందంట్రా? బొమ్మ సూపర్. అయితే చూద్దాం. రష్ ఎక్కువగా ఉంది, టికెట్లు దొరకవు. ఈ గుండుగాడు ఏమిట్రా మరి ఇంత డ్యామేజ్ గా మాట్లాడతాడు? వీడికి బాడీ ఎక్కువ, బ్రెయిన్ తక్కువ. సరే సరే మీరు ఇక్కడే ఉండండి, టికెట్లు నేను తెస్తాను. అయిపోయాడు ఈ సినిమా హాల్ బుక్ అయితే. ఏయ్ నువ్వేనా మేనేజర్? అవును. 3 బాల్కనీ టికెట్లు కొట్టించు. ఏం దబాయిస్తున్నావు? వెళ్ళి క్యూలో నిలబడు. క్యూలో నిలబడాలా? నీ లైఫ్ లో ఇంత అందమైన ఫిగర్ ఎప్పుడైనా చూసావా? ఫిగర్ ను చూసి ఫేవర్ వచ్చే వయసు కాదు, వెళ్ళి వెళ్ళవమ్మా. నాకు టికెట్లు ఇవ్వకపోతే నీ హాల్ కి ఒక్క రాకుండా చేస్తాను. అది నీ వల్ల కాదులేవో. విసిలిసినట్టు అయిపోతావు. పాపమ్మా. ఒరే రంగా, మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. మన జన్మ చరితార్థమైందండి. గుడ్డు బాబా నాకు పిచ్చెత్తేటట్టుంది. రే ఎవరా నువ్వు? కాదండి కాదండి, ద్రోణుడు కుండలో పుట్టిన వీడు పుట్టలో పుట్టాడు. మీరు ఋషులండి, మహానుభావులు. నన్ను క్షమించండి, మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. నా పుట్టు బాబే, నా బుద్ధి కొండలే. ఎలా పుట్టాడు? ఎలా ఎలా ఎలా? ఇదంతా కళ కళ. ఓ దేవుడా, ఓ దేవుడా, కళ చెప్పు, కళ చెప్పు. నిజమే.